హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం షామీ 14CV ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది ఫ్రేమ్ వచ్చేసి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఇక డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. అలాగే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్తో వస్తుంది. 8GB 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB 512GB ఉంటుంది. USF 4.0 స్టోరేజ్తో అయితే రావడం జరుగుతుంది. బ్యాటరీ చూసుకుంటే 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ అయితే అదిరిపోయింది అనమాట, ముందే చెప్తున్నాను. ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటాయి. రెండు కూడా 32 మెగాపిక్సెల్స్. ఒకటి వచ్చేసి మెయిన్ కెమెరా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రెండు కూడా సామ్సంగ్ సెన్సార్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ వైడ్ యాంగిల్ వచ్చేసి 100 డిగ్రీ వ్యూలు అయితే తీయొచ్చు అని చెప్తున్నారు. అల్ట్రా వైడ్ వచ్చేసి ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది చూసుకున్నట్లయితే ఓమ్నివిజన్ OV50H సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. 12 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇక 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్. ఇది చూసుకున్నట్లయితే 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది లైకా పార్ట్నర్షిప్ లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, లైకాకి సంబంధించిన కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో లైకా పార్ట్నర్షిప్ లో ఇంతకుముందుకు షామీ 13 సిరీస్ అలాంటివి కూడా మంచి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఫ్రంట్ సైడ్ కెమెరాకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు LED రింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారట ఫ్రంట్ సైడ్ కెమెరాస్ కి. అది గుర్తుపెట్టుకోండి. అడిషనల్ ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 4184 mm VC హీట్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అయితే యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. IR బ్లాస్టర్ ఉంటుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. 5Gతో వస్తుంది. NFC ఉంటుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే థిక్నెస్ అనేది మంచిగా గమనించండి. 7.45 mm థిక్నెస్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ ఉంటుంది. 7.75 mm థిక్నెస్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది. ఇక్కడ వెయిట్ చూసుకున్న 179.4 గ్రామ్స్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ ఉంటుంది. అలాగే గ్రీన్ చూసుకున్నట్లయితే 177.6 అయితే వెయిట్ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే మీకు నార్మల్గా చెప్పాల్సినట్టు అన్ని చెప్పిన Android 14 మీద వస్తుంది. HyperOS మీద కూడా ఇది రావడం జరుగుతుంది అనమాట. ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాం మనము. బేస్ మోడల్ ఉంటుంది కదా 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 42,999 రూపాయలు పెట్టారు. హై ఎండ్ మోడల్ ఉంటుంది కదా 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 47,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 2,999 వర్త్ గల స్మార్ట్ వాచ్ ఇస్తారంట. అలాగే ఇక్కడ మీరు ఎవరైనా మొబైల్ కొనాలనుకున్నారనుకోండి, వాళ్ళకు ICICI క్రెడిట్ కార్డ్ మీద 3000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే మీరు ఏమైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే 3000 రూపీస్ కూడా డిస్కౌంట్ ఇస్తారు అనమాట. అంటే ICICI క్రెడిట్ కార్డ్ అయితే చాలా మంది దగ్గరకు ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ 3000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి అంటే హై ఎండ్ మోడల్కైనా లో మోడల్కైనా ఇక్కడ ఏంటంటే లో మోడల్ వచ్చేసి 42,999 కదా. సో మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ICICI 3000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 39,999 రూపీస్ మాత్రమే పడుతుంది. అంటే మీకు 40,000 రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది సేల్కి వచ్చేసి ఈ నెల 20కి వస్తుంది అనమాట. ఫిబ్రవరి 20కి ఫ్లిప్కార్ట్ అలాగే షామీ ఇండియా వెబ్సైట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో. ఇక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మొబైల్ అప్డేట్స్ అలాగే కంపారిజన్ వీడియోస్ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో తెచ్చినా వెంటనే మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది.